ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఐసీయూలో కానీ వెంటిలేటర్ మీద కానీ పేషెంట్ ఉన్నారు. కొంతమంది కోర్స్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇంకా బతకరని డిసైడ్ చేసేస్తారు. ఐసీయూస్లోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఐసీయూలో ఉన్నప్పుడు రెగ్యులర్గా లివర్ టోటల్ ఫంక్షనింగ్ దెబ్బతింది, వాళ్ళకి ఇంకా రికవర్ అవ్వదు అనుకుంటారు. బట్ హార్ట్ ఆర్ లంగ్స్ బాగుంటాయి, లీగల్గా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఆ ఆర్గాన్ ఒకవేళ డొనేట్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చా? వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉంచితే లంగ్స్ పనిచేయకపోవచ్చు. కానీ ఏవైతే ఆర్గాన్స్ బాగున్నాయి, వర్క్ చేస్తున్నాయి అంటే ఫ్యూచర్లో ఏఐ టెక్నాలజీని ఇంకా ఎక్కువ యూజ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా స్టెతస్కోప్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఐసీయూస్లో మనం బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ నుంచి ఆర్గాన్ తీసుకుంటూ ఉంటాము. సో వెంటిలేటర్ మీద ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని కేసెస్, అన్నీ అని చెప్పలేము, కొన్ని కేసెస్లో ఐదర్ ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయింది, లివర్ టోటల్ ఫంక్షనింగ్ దెబ్బతింది, వాళ్ళకి ఇంకా రికవర్ అవ్వదు అనుకుంటారు. బట్ హార్ట్ ఆర్ లంగ్స్ బాగుంటాయి. సో మీరు వాళ్ళకి ఇంకా కుదరదు అని చెప్పేసి లీగల్గా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంకా అతన్ని తీసేద్దాం అనుకున్నప్పుడు ఆ ఆర్గాన్ ఒకవేళ డొనేట్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చా? అది యూజ్ అవుతుందా ఎవరికైనా? అంటే ఒక మంచిగున్న ఆర్గాన్ ఏదైనా ఉంటే. అవునండి. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా మంచి నోవెల్ ఐడియా అండి. ఇప్పుడు చాలామంది ఆర్గాన్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. సో ఇట్లా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు, అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ అయిన వాళ్ళు కానీ, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ బ్రెయిన్ డెడ్ అంటామన్నమాట. అంటే బ్రెయిన్ రెస్పాన్స్ అవ్వలేదు. ఇంకా బ్రెయిన్ డెడ్ అంటే ఇర్రివర్సబుల్ బ్రెయిన్ ఫంక్షన్ లాస్ అనమాట. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ రికవర్ కాదు. సో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఇంకా బయటికి రారనమాట. రైట్. సో వాళ్ళు మిగతా ఆర్గాన్స్ వర్క్ చేస్తున్నాయంటే, లైక్ ఒక్కోసారి వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉంచితే లంగ్స్ పనిచేయకపోవచ్చు, కానీ లివర్ పనిచేస్తుంటుంది అనమాట. సో లివర్ బాగుంది, హార్ట్ బాగుంది అనేది ఆర్గాన్స్ అనేవి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ అసెస్ చేసుకుంటారు, ఈ ఆర్గాన్ ఫంక్షన్. సో ఏవైతే ఆర్గాన్స్ బాగున్నాయి, వర్క్ చేస్తున్నాయి అంటే ఆ ఆర్గాన్స్ని వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసేదానికి ఉపయోగిస్తారండి. ఓకే. దానికి పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళతోటి ఇమ్మీడియట్ రిలేటివ్స్తో మాట్లాడి వాళ్ళ కన్సెంట్ తీసుకొని, సో తెలంగాణ జీవన్ దాన్ ద్వారా ఆ ఆర్గాన్స్ని అలొకేట్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం అనేది జరుగుతుందండి. సో అంటే ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయినా మనం ఇంకొక ఆర్గాన్ అయితే డొనేట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. తీసుకోవచ్చు అంటారు. చేయొచ్చు. సో ఇలాంటిది బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లోనే మనం చేయగలం అనమాట. బ్రెయిన్ డెడ్ కాకుండా బ్రెయిన్ డెడ్ నార్మల్ కాకపోతే ఆర్గాన్ డొనేషన్ అనేది చేయటము లీగల్లీ నాట్ పాసిబుల్. అలాంటివి చేయకూడదు. సో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లోనే ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేది జరుగుతుంది. ఓకే అండి. సో ఇంకొకటి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే మరి డాక్టర్ అంటే మెడిసిన్లో లేదా ఒక ట్రీట్మెంట్లో ఏఐ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి నిజంగా ఐసీయూలో ఉన్న పేషెంట్కి దీని ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయా అండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వైడ్గా హెల్త్ కేర్లో యూజ్ చేస్తున్నారండి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్లేయింగ్ ఏ వెరీ హ్యూజ్ రోల్. మనకి రేడియాలజీలో చూసుకున్నట్టయితే రిపోర్టింగ్ మొత్తము చాలా వరకు ఏఐ సపోర్టెడ్ రేడియాలజీ రిపోర్టింగ్ జరుగుతుంది. ఈ క్లినీషియన్ డెసిషన్ మేకింగ్లో ఏఐ చాలా ఉపయోగపడుతుంది. కానీ డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి క్లినీషియన్ అనేది రీప్లేస్ చేయలేరు, డాక్టర్ని కానీ నర్సుని కానీ రీప్లేస్ చేయలేరు. ఇప్పుడు ఐసీయూస్లో టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ వాడుతున్నారండి. ఎందుకంటే మీరు చూసినట్టయితే చాలా వరకు మిషన్స్, ఇప్పుడు వెంటిలేటర్ అన్నారు, ఈ వెంటిలేటర్లో కూడా ఈ ఏఐ ఆల్గోరిథమ్స్ని మనము ఇన్కార్పొరేట్ చేయటం వల్ల త్వరగా పేషెంట్ వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసుకురావటం జరుగుతుందండి. ఇప్పుడు రోజు నేను మార్నింగ్ వెళ్ళి వెంటిలేటర్ వీన్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. కానీ ఈ ఏఐ బేస్డ్ వెంటిలేటర్స్ ఏంటంటే ప్రతి మినిట్ లంగ్ ఫంక్షన్ అసెస్ చేసుకుంటూ పేషెంట్ లంగ్ ఫంక్షన్ బెటర్ అవుతుందంటే ఈ వెంటిలేటర్ మెల్లగా తనే సపోర్ట్ తగ్గించుకుంటూ ఉంటుంది. తగ్గించుకుంటూ వెంటిలేటర్ తొందరగా వీన్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మేము ఒక 10 years నుంచి టెలి ఐసీయూ అనే కాన్సెప్ట్ రన్ చేస్తున్నామండి. ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లో ఉండే పేషెంట్స్ని టెలి ఐసీయూ ద్వారా మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ, సో ఈ ఏఐ అలారమ్స్ వస్తుంటాయి అనమాట, ప్రెడిక్టివ్ రిస్క్. అంటే ఏ పేషెంట్ డిటోరేట్ అయ్యే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ 1 hour 2 hours ఏ పేషెంట్కి వెంటిలేటర్ అవసరం పడవచ్చు, సో ఈ పేషెంట్ హైపోటెన్షన్ బీపీ తగ్గొచ్చు అనే ఏఐ అలర్ట్స్ వస్తుంటాయండి.
ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు మనం ముందుగానే ప్రీఎంప్టివ్గా మనం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉందండి. ఓకే. తర్వాత ఇప్పుడు చాలా వరకు నర్సెస్ వర్క్, డాక్టర్స్ వర్క్ తగ్గుతుంది ఈ ఏఐ తర్వాత ఏఐ మిషన్స్ వల్ల. అంటే ఇప్పుడు మనము యూరిన్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయటము, తర్వాత చాలా వరకు డాక్యుమెంటేషను, తర్వాత పేషెంట్ కొన్ని కొన్ని కెమెరాస్ పెట్టి ఆ పేషెంట్ మూమెంట్ కూడా మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ఓకే. ఎక్కడో యూఎస్లో ఉండే పేషెంట్ను లేకపోతే ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండే పేషెంట్స్ను మనం ఇండియా ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామండి. ఇప్పుడు ఏంటంటే చాలా సెన్సార్స్ టెక్నాలజీ. వచ్చినాయి. ఆ వైర్లెస్ సెన్సార్ పెట్టడం వల్ల పేషెంట్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవేగా ఉన్నా కానీ మనం ఇక్కడ ఐసీయూలో కూర్చొని ఆ పేషెంట్ వైటల్స్ని మనం మానిటర్ చేసుకుంటూ అక్కడ ఉండే టీమ్ని మనము అలర్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ సూపర్బ్ పేషెంట్. అండి. సో అట్లా మనము కేర్ అనేది అక్రాస్ ద కంట్రీ ఈ 2 టైర్ టౌన్స్లో కూడా ఈ ఇంటెన్సివ్ కేర్ని తీసుకెళ్ళి చాలా క్లోజ్గా వీళ్ళందరినీ మానిటర్ చేయటం వల్ల అవుట్కమ్స్ డెఫినెట్గా బెటర్ అవుతున్నాయి. వాళ్ళందరినీ మనం ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా పెద్ద హాస్పిటల్స్కి ఐసీయూ ఈ టెర్షరీ ఆర్ క్వాటర్నరీ కేర్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయకుండా అలాగే చిన్న టౌన్స్లో కూడా మనము వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. డిట్యూరేట్ కాకుండా ట్రీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నైస్ అండి. నిజంగా సూపర్బ్ ఇది మాత్రం. అంటే ఇంకా ఫ్యూచర్‌లో ఏఐ టెక్నాలజీని ఇంకా ఎక్కువ యూజ్ చేసే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా అండి. ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఈ ఏఐ ఆల్గోరిథమ్స్ ఇన్కార్పొరేట్ చేసి మనము ఈ ఎక్విప్మెంట్స్ రావటం వల్ల చాలా వరకు మనము ఈ ఆర్గాన్ సపోర్ట్స్ని త్వరగా వీన్ ఆఫ్ చేయటం అనేది జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు మనము వాడేవాళ్ళం అండి, స్టెథోస్కోప్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఐసీయూస్లో అల్ట్రాసౌండ్ అనేది స్టెథోస్కోప్ని రీప్లేస్ చేసిందనమాట. సో అల్ట్రాసౌండ్ ద్వారా మనకి ఈ డయాగ్నోసిస్ తర్వాత క్లినీషియన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయింది. సో ఈ అల్ట్రాసౌండ్స్ కూడా మొత్తం ఏఐ ఇంటిగ్రేటెడ్ అల్ట్రాసౌండ్స్. ఇంతకుముందు దానికి ఒక కోర్సు ఒక ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనము డయాగ్నోసిస్తో పాటు మొత్తము అల్ట్రాసౌండ్ మనం ఆ ప్రోబ్ పెట్టిన వెంటనే క్లినీషియన్స్కి మొత్తం డీటెయిల్స్ రావటం వల్ల ఈవెన్ రిమోట్లీ ట్రీట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. తర్వాత మనం ఈ టెక్నాలజీ ఎక్విప్మెంట్ వల్ల త్వరగా పేషెంట్ ఐసీయూ నుంచి రికవర్ అయ్యి బయటికి రావడానికి. త్వరగా బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఐసీయూ నుంచి మనం బయటికి షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 48 అవర్స్ కొంచెం క్రిటికల్గా ఉంటుందండి. ఒక్కోసారి మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు ఐసీయూ, మళ్ళీ వైటల్స్ డిట్యూరేట్ అయ్యి మళ్ళీ ఐసీయూకి వచ్చేదానికి అవకాశం ఉంది. సో వీళ్ళు ఐసీయూకి రీఅడ్మిషన్ కాకుండా మళ్ళీ రాకుండా ఉండాలంటే ఐసీయూ నుంచి బయటికి పంపిన తర్వాత కూడా ఈ వైర్లెస్ సెన్సర్స్ని పెట్టి మనం వాళ్ళ వైటల్స్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాం. చేసుకోవచ్చు. కొంతమందికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మనం హోమ్ కేర్ ద్వారా వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని మా ఈఐసీయూ కనెక్ట్ చేసి క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ వాళ్ళు ఫర్దర్గా డిటోరేట్ కాకుండా మళ్ళీ హాస్పిటల్కి రాకుండా కూడా ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. ఐసీయూ అంటారు. బట్ ఐసీయూలో మరి నిజంగా ఏమైనా టైప్స్ ఉంటాయి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. అవును. హార్ట్ ఫంక్షనింగ్ దెబ్బతినడం వల్ల ఒకళ్ళు ఐసీయూలో ఉంటారు, ఒకళ్ళు లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల, లేదా లివర్. సో ఇలా ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా ఒకటే ఐసీయూలో ఉంటుందా, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీయూస్ ఉంటాయా అంటే ఇది ట్రీట్మెంట్? చాలా మంచి క్వశ్చన్ అండి, చాలామంది అడుగుతుంటారు. సో ఒకటేంటంటే మల్టీ డిసిప్లినరీ ఐసీయూ అంటామండి, ఎండిఐసీయూ. సో ఇలాంటిది ఒక ఐసీయూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందికి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయండి. ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయినప్పుడు సెప్సిస్ అంటాము. సో హార్ట్ ఫంక్షన్ డిటోరేట్ అవ్వటము, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటము, లివర్ డ్యామేజ్ అవ్వటము, తర్వాత ఎన్కెఫలోపతి అంటాం, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటము. ఇలాంటి వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ని మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మల్టీ డిసిప్లినరీ ఐసీయూ ఎండిఐసీయూకి వెళ్తారండి. ఓకే. జనరల్గా కొన్ని హాస్పిటల్స్లో మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అంటుంటారు, మెడికల్ క్రిటికల్ కేర్ యూనిట్స్ అంటుంటారు. తర్వాత పెద్ద హాస్పిటల్స్లో ఈ ఆర్గాన్ స్పెసిఫిక్ ఐసీయూస్ ఉంటాయండి. అంటే న్యూరో ఐసీయూ, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే మేజర్ బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళని న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడతారనమాట. స్ట్రోక్ వచ్చిన వాళ్ళని, తర్వాత ఓకే. హెడ్ ఇంజరీ వాళ్ళని న్యూరో ఐసీయూలో పెడతారు. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ఫంక్షన్ డిటోరేట్ అయిన వాళ్ళు కార్డియాక్ ఐసీయూకి వెళ్తారండి. ఇలా డిఫరెంట్ ఐసీయూస్ ఉంటాయి. కార్డియాక్ ఐసీయూ కానీ, న్యూరో ఐసీయూ కానీ,
తర్వాత కార్డియోథొరాసిక్ ఐసీయూ, మేజర్ కార్డియాక్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి కార్డియోథొరాసిక్ ఐసీయూ ఉంటుందండి. ఓకే. తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటో లివర్ ట్రాన్స్ప్లాంటో అయిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ ఐసీయూకి వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ జనరల్ ఐసీయూలో పెడితే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ని తీసుకొచ్చి జనరల్ ఐసీయూలో పెడితే క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైట్. అందువల్ల వాళ్ళని ఆ స్పెసిఫిక్ ఐసీయూలోనే పెట్టినప్పుడు, ఇప్పుడు న్యూరోకి సంబంధించి స్ట్రోక్ ఐసీయూలో పెట్టామనుకోండి, వాళ్ళకి ఆ స్ట్రోక్ నర్సెస్ వాళ్ళందరూ ట్రైన్డ్ ఉంటారనమాట. ఈ పేషెంట్కి ఎలాంటి కేర్ ఇవ్వాలి అనేది వాళ్ళకి చాలా ట్రైన్ అయి ఉంటారు కాబట్టి అక్కడ అవుట్కమ్స్ బెటర్ ఉంటాయండి. అండ్ మెషినరీస్ సో కూడా సేమ్ దానికి సంబంధించి దానికి సంబంధించిన టెక్నాలజీ, మిషన్స్ అవన్నీ కూడా అంతే, ఉంటాయి రైట్. కాబట్టి, తర్వాత వాటికి ట్రైన్డ్ ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి, ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి ఫీల్డ్లో మళ్ళీ సబ్ స్పెషాలిటీస్ వస్తున్నాయండి. న్యూరో క్రిటికల్ కేర్ అంటాము, కార్డియాక్ క్రిటికల్ కేర్ అంటాం. వీళ్ళందరూ ఆ ఫెలోషిప్ చేసిన డాక్టర్స్ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి బెస్ట్ కేర్ దొరుకుతుంది, రైట్. బెస్ట్ అవుట్కమ్స్ ఉంటాయి, త్వరగా రికవర్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చి మెడికల్ ఐసీయూలో పెడితే వాళ్ళకి పక్కన ఉండేటువంటి పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ రావటము, రైట్. అక్కడ ఉండే నర్సెస్కి డాక్టర్స్కి ఆ ట్రైనింగ్ లేకపోవటం వల్ల అవుట్కమ్స్ అంత మంచిగా ఉండవండి. రైట్. ఇప్పుడు మీరన్నారు ఇన్ఫెక్షన్స్ అని. సో, అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మేము హాస్పిటల్‌లో ఎళ్ళే ముందు వరకు బాగున్నారు. ఎళ్ళిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. లేదా ఇన్ఫెక్షన్ వచ్చింది. లేదా ఆర్గాన్స్ ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి. లేదా హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ రాంగ్. ఇలా చాలా అలిగేషన్స్ వింటూ ఉంటాం. అవునండి. కేసెస్ చూస్తూ ఉంటాం. సో, ఇలాంటివన్నీ రాకుండా ఒక పేషెంట్‌ని సేవ్ చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? మనము ఒక్కసారి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్కి మనము హార్మ్ చేయకూడదండి. అంటే రైట్. మనము గుడ్ చేసినా చేయకపోయినా మన వైపు నుంచి హార్మ్ చేయకూడదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా డేంజరస్ అండి. హ్మ్. సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు క్రిటికల్ కండిషన్లో వస్తారు. వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు, వాళ్ళకి క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో సివియర్ హెడ్ ఇంజరీనో పాలిట్రామాతో వచ్చినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుందండి. హ్మ్. దానివల్ల వాళ్ళకి వెంటనే ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి నిమోనియా రావచ్చు హాస్పిటల్లో, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. నేను ఎప్పుడు మా పేషెంట్స్కి చెబుతుంటానండి, నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ ట్యూబ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్ఫెక్షన్స్ అని. ఎన్ని ప్లాస్టిక్ ట్యూబ్స్ అయితే మనం పెడతామో, ఒక్కోసారి వెంటిలేటర్ పెట్టాలంటే నోట్లో నుంచి ఒక పైప్ పెడతాం, రైట్. యూరినరీ కెథటర్ పెడతాం, ఐవి క్యాన్లా ఒకటి పెడతాం. వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా స్ట్రిక్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్ ఉండాలి. ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీస్ ఉండాలి హాస్పిటల్లో. రెగ్యులర్గా రిపోర్ట్ చేయాలండి. వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా 100% రాకుండా కూడా ఎవ్వరు ఎంత కేర్ తీసుకున్నా కానీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలా రైట్. వచ్చినప్పుడు మనము బ్రేవ్గా వాటిని రిపోర్ట్ చేసి వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఇంకొక పేషెంట్కి రాకుండా ఎలా చేయాలి, ఆ రిపోర్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఎవ్రీ మంత్ ఈ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా అసెస్ చేసుకుంటూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ తోటి రెగ్యులర్గా మీట్ అవుతూ ఆ ప్రాక్టీసెస్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది అది చూసుకోవటము. కొంతమందికి ఏంటంటే అండి బెడ్ సోర్స్ వస్తాయి. ఆ! మనం కానీ పొజిషన్ చేంజ్ చేయకపోతే, ఎందుకంటే అండి మనం డీప్ స్లీప్లో కూడా వన్స్ ఇన్ 2-3 మినిట్స్ మనం కదులుతుంటాం. కానీ ప్యారలైజ్ అయిన వాళ్ళు అలానే బెడ్ మీద ఉంటారు. కదలకపోవటం వల్ల బెడ్ సోర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళని రెగ్యులర్గా పొజిషన్ చేంజ్ చేయటము, తర్వాత వాళ్ళకి చెస్ట్ ఫిజియోథెరపీ ఇప్పించడము, కాళ్ళు చేతులు వాళ్ళకి అంటే ఎర్లీ మొబిలైజేషన్. సో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని కూడా మనం మొబిలైజ్ చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టడము, రైట్. వాళ్ళని నడిపించడము. మా హాస్పిటల్లో మేము ఎక్మో పేషెంట్స్ని కూడా నడిపిస్తామండి. ఎక్మో పెట్టి ఎక్మో పేషెంట్ని నడిపిస్తామన్నమాట. సో ఈ మధ్య కూడా నేను ఐసీయూకి వెళ్ళినప్పుడు ఒక యంగ్ పేషెంట్ ఎక్మో మీద నడుస్తూ ఉన్నాడు అనమాట. అట్లా మొబిలైజ్ చేయటం వల్ల బెడ్ సోర్స్ రిస్క్ తగ్గుతుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. తర్వాత న్యూట్రిషన్ అనేది ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత న్యూట్రిషన్ అనేది నెగ్లెక్టెడ్ పార్ట్, చాలా చోట్ల పట్టించుకోరు. కానీ అవును. వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇవ్వటము, ఆ మెడికల్ న్యూట్రిషనిస్ట్ కంటిన్యూస్గా మానిటర్ చేయటము. న్యూట్రిషన్ అంటే మనము ఏదో కార్బోహైడ్రేట్స్ ఇచ్చాము, ప్రోటీన్ ఇచ్చాము, తర్వాత ఫ్యాట్స్ ఇచ్చాము కాకుండా వాళ్ళకి వైటమిన్స్ ఇవ్వటము, ట్రేస్ ఎలిమెంట్స్ ఇవ్వటము, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వటము. ఇవన్నీ చేస్తే మనము ఒకటి రికవరీ బాగుంటుంది, ఇంకొకటి వాళ్ళకి మనం హార్మ్ చేయకూడదు. హాస్పిటల్కి వచ్చినప్పుడు వీలైనంత వరకు మనం వాళ్ళని రికవర్ చేసి పంపాలి. కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఐసీయూ స్టే ప్రొలాంగ్ అవుతుంది.
హాస్పిటల్ స్టే ప్రొలాంగ్ అవుతది. ప్రొలాంగ్ అయ్యే కొద్దీ వేరే కాంప్లికేషన్స్ యాడ్ వస్తూ ఉంటాయి అవుతుంటాయండి. కాబట్టి సో కేర్‌ఫుల్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్. చాలా అండ్ కేర్‌ఫుల్‌గా ఎప్పటికప్పుడు ఉండాలండి. మానిటర్స్ అంటే డాక్టర్స్ నుంచి అలాగే వాళ్ళ బంధువుల నుంచి కూడా ఎవ్రీథింగ్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి హ్యాండ్ హైజీన్. హ్యాండ్ వాషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. రైట్. సో, హెల్త్ కేర్ స్టాఫ్ గానీ, మనం ఫ్యామిలీస్‌ని గూడా ఎడ్యుకేట్ చేయాలండి వాళ్ళని. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మాస్క్ కట్టుకొని ఎంటర్ కావటము, తర్వాత వాళ్ళకేమన్నా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు హ్యాండ్ హైజీన్ అనేది లైక్ ఇంపార్టెంట్. కాంప్లెయిన్స్ ఎంతుంది అనేది మానిటర్ చేసుకోవటము. ఈ క్వాలిటీ పారామీటర్స్, క్వాలిటీ మెట్రిక్స్ అనేవి చాలా స్ట్రిక్ట్‌గా రెగ్యులర్‌గా మనం మానిటర్ చేసుకుంటూ వాటిల్ని మనం ఫాలో అయితే మనము వీటన్నిటిని ఐసీయూ కేర్ అనేది, ఐసీయూ క్వాలిటీ అనేది డెఫినెట్‌గా బెటర్ అవుతుందండి. ఓకే. సో, నిజంగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ ఏదైతే ఉందో, మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా మందికి అసలు ఈవెన్ అవి ఉంటాయని కూడా తెలియనివి. అండ్ చాలా మందికి అపోహలున్నాయి వీటి మీద. సో, మనం ఈ వీడియో ద్వారా మీరు చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు, ఆ అపోహలన్నీ ఈరోజైతే క్లియర్ చేశారు. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో అదండి చూసారు కదా! అంటే మనం ఐసీయూ అని పేరు వినగానే ఫస్ట్ పానిక్ అవ్వడం మానేయాలి. అంటే ఐసీయూలో ఉన్నామంటే ఏదో జరిగిపోతుందని కాదు. అక్కడ మనం ఇంకా హైలీ ఇంకా ప్రొటెక్టివ్‌గా జోన్‌లో ఉన్నాము. లేదా ఇంకా వాళ్ళు మంచి డాక్టర్స్ మనల్ని మానిటర్ చేస్తున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్‌తో ఇంకా ఎక్కువ కేర్ ఉన్న జోన్‌లో ఉన్నామనైతే ఫీల్ అయితే ఫస్ట్ ఆ భయం తొలగించుకుంటే మాత్రం సక్సెస్‌ఫుల్‌గా బయటికి రావచ్చు. ఆఫ్‌కోర్స్ డాక్టర్ గారు చెప్పినట్టు వెంటిలేటర్ అయినా కూడా అంతే. అంటే ఇంకా ఎక్కువ మిషనరీ యూజ్ చేయడం అంటే టెక్నాలజీ యూజ్ చేసి మనల్ని బయటికి తీసుకురావడానికి అంటే పేషెంట్‌ని తొందరగా బతికించడానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి పానిక్ అవ్వటం మానేయండి. అండ్ తర్వాత ఇంకొకటి డాక్టర్ గారు చెప్పినట్లు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఆఫ్‌కోర్స్ సో ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వ్యాక్సినేషన్ మనం ఏ ఏజ్‌లో తీసుకోవాలి అనేది అడల్ట్ వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకున్న కాంప్లికేషన్స్ బట్టి ఆ వ్యాక్సినేషన్ తీసుకోండి. అలాగే కొత్త టెక్నాలజీ ఏఐతో కూడా చాలా రకాల టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ముందుగా రాకుండా చూసుకోండి. మంచి ఫుడ్ ద్వారా లేదా ఏమన్నా రాగానే వెంటనే డాక్టర్‌ని అప్రోచ్ అవ్వండి. ఒకవేళ ఏమన్నా ఉన్నట్లయితే కూడా పానిక్ అవ్వకుండా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ 100% కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పానిక్ అవ్వటం మానేసి ఈ జాగ్రత్తలన్నీ పాటించాలని అయితే కోరుకుంటున్నాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే.